హలో! వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ బైట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చాలా క్విక్‌గా చేసుకునే చికెన్ లివర్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ లివర్ తెప్పించాను. దాన్ని శుభ్రంగా ఇలా కడిగి చిన్న చిన్న ముక్కలుగా శుభ్రంగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. దీనిలో ఒక గ్లాస్‌తో మజ్జిగ ఆ గ్లాస్‌తో పోస్తున్నానండి. ఒక గ్లాస్ మజ్జిగ, కొంచెం పసుపు, మజ్జిగ వేసి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల లివర్ అనేది స్మెల్ రాకుండా, నీసు వాసన అస్సలు రాదండి. తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. మనం మసాలా కోసం 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4 లేదా 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, చెక్క, లవంగ, కొంచెం అల్లం, ఎండు కొబ్బరి ఇవి తీసుకున్నాను. ముందుగా మనం బాండీలో చెక్క, లవంగ, ధనియాలు వేపుకోవాలి. మంచి స్మెల్ వచ్చేలాగా అరోమా వస్తుందండి. మంచి స్మెల్ రావాలి. మనం వేపేటప్పుడే స్మెల్ వస్తుంది. అప్పుడు ఆఫ్ చేయాలి. ఫస్ట్ చెక్క, లవంగ, ధనియాలు వేసేసుకొని వేపుకున్న తర్వాత ఎండు కొబ్బరి పీసెస్ చేసి వాటిని కూడా వేపుకోవాలి. ఈ నాలుగిటిని మంచిగా వేపి కాసేపు పక్కన పెట్టేయాలి. ఈ లివర్ ఫ్రైకి ఈ మసాలాని మెయిన్ అండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయిపోతుందండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. బ్యాచిలర్స్ ట్రై చేయొచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చు ఈ రెసిపీని. ఈజీగా అయిపోతుంది. ఇలా శుభ్రంగా మంచిగా వేపుకోవాలి. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి. బాండీలో ఆయిల్ పోసుకుంటున్నానండి. ఫస్ట్ ఆయిల్‌లో పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. చాలామంది ఉల్లిపాయలు వేగనివ్వరండి. వేగితేనే బాగుంటుంది కూర. గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేదాకా వేపుకోవాలి ఉల్లిపాయలు. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసి మంచిగా వేపాలి. కొంచెం చిటికెడు సాల్ట్ వేయాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మంచిగా త్వరగా వేగాలి, బ్రౌనిష్‌గా మంచిగా అంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి, మంచిగా వేగుతాయండి. ఏ కర్రీకైనా ఆనియన్స్ మంచిగా వేగకపోతే టేస్ట్ రాదండి. పచ్చిగా ఉన్న ఉల్లిపాయ ముక్కల టేస్ట్ వేరే, మంచిగా వేగటాని టేస్ట్ వేరే. బ్రౌనిష్‌గా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చాక ఉల్లిపాయలు, మనం చికెన్ లివర్ వేసేసుకోవాలి. మంచిగా వేసేసి తర్వాత అందులో కొంచెం పసుపు వేస్తున్నా ఫస్ట్. పసుపు వేసి బాగా కలపాలండి. కలిపేసి కాసేపు మూత పెట్టుకోవాలి. మనం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అదిగోండి లివర్‌లో నుంచి వాటర్ అనేది అదే వస్తుందండి. మనమేం పోయక్కర్లేదు. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఉడకనివ్వాలి ముక్కని. సాఫ్ట్‌గా అయిపోతుంది. అది మనం చెక్ చేసుకోవాలి. ముక్క అనేది సాఫ్ట్‌గా అవుతుందా లేదా అనేది. మళ్ళీ మూత పెట్టేసి 2 మినిట్స్‌కి ఒకసారి ఇలా కలియబెడుతూ లేకపోతే అడుగంటిపోతది. ఇలా కలుపుతూ అదిగోండి చూడండి ఎంత వాటర్ వచ్చాయో. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఉడికించాలి ముక్కని. ఈలోపు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేయాలి ఫస్ట్. సాల్ట్ వేస్తే ముక్కకి సాల్ట్ పడుతుంది కదా! సాల్ట్ వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. మర్చిపోకండి వాటర్ అంతా పోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఉడికించాల్సిందే. ఇంతలోకి మనం మసాలా నూరుకుందాం. మనం కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా! మంచిగా మసాలా నూరుకోవాలి. ఇదిగోండి చికెన్ లివర్ ఫ్రై ఇంకా ఉడుకుతుంది. మనం వాటర్ అన్నీ ఇంకిపోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయాక పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఇంతలో మనం మసాలా నూరుకున్నాం కదా! లాస్ట్‌లో ఆ మసాలా వేసుకోవాలి. ఈ లివర్ ఫ్రైకి మసాలానే మెయిన్ అండి. చిన్నప్పుడు ఒకటి నాకు గుర్తొచ్చిందండి ఒక ఇన్సిడెంట్. చాలా సార్లు మా ఇంట్లో చికెన్ కర్రీ వండినప్పుడు, చికెన్ కర్రీ గానీ, ఫ్రై గానీ వండినప్పుడు మా నాయనమ్మ ఓన్లీ ఈ లివర్ ముక్కలు ప్లేట్‌లో వేసుకొని తినేది, మాకు తినిపిచ్చేది. చాలా అదొక బావుండేది అలా తినటం. మీలో ఎంతమందికి అలా ఇష్టం? ప్లేట్‌లో లివర్ ముక్కలు మాత్రం వేసుకొని తినటం నాకు కామెంట్ చేయండి. లాస్ట్‌లో మనం కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి సింపుల్‌గా తయారయ్యే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్విక్‌గా అయిపోయిందో? మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. రెసిపీ చాలా బావుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.